హాయ్ గైస్. 'బిగ్ బాస్' హౌస్‌లో టికెట్ ఫినాయిలే టాస్క్‌లు జరుగుతున్నాయి. ఈ టాస్కులనేటివి ఫెయిర్‌గా జరుగుతున్నాయా? ఒకసారి కామెంట్ చేయండి అందరూ. నేను అసలుకి ఎవరికి అన్‌ఫెయిర్ జరుగుతుంది ఈ టాస్క్‌ల వల్ల? ఎవరు విన్ అవుతున్నారు? అసలు విన్ అవ్వాల్సిన పర్సన్స్ ఎవరు? ఎవరు విన్ అవుతున్నారు? బయట నుంచెళ్ళి ఎక్స్ కంటెస్టెంట్స్‌లను తీసుకొచ్చి ఆడియడం వల్ల ఏమన్నా హైప్ వచ్చిందా? 'బిగ్ బాస్‌కి' అర్థం కావట్లేదు. ఏమన్నా ఏ ఏ రేటింగ్ పెరుగుతుందా? అసలు ఏం అర్థం కావట్లేదు. చప్పగుంది. ఇన్ని సీజన్‌లతో పోలిస్తే ఈ సీజన్‌లోనైతే ఈ గేమ్స్ అనేది అట్టర్ ఫ్లాప్‌గా అనిపిస్తున్నాయి. మీకెలా అనిపించిందన్నది కామెంట్ చేయండి. అదే విధంగా ఎవరికి అన్యాయాలు జరుగుతున్నాయి అనే దాని గురించి మాట్లాడుకుందాము. మాట్లాడుకోబోయే ముందు నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, లైక్ చేయండి, లైక్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల నేను చెప్పే ఏవైనా నిజమైన పాయింట్స్ ఉన్నాయనుకోండి, అందరికీ కూడా అవి వెళ్ళడానికి అవకాశం ఉంటది. అందరూ కూడా ఆలోచిస్తారు గదా! ఇక్కడ ఎవరికి అన్యాయం జరుగుతుంది దాని గురించి మాట్లాడుకోబోయే ముందు మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. నా రివ్యూ మాత్రం చివరి వరకు చూడండి. ఏం లేదండి. మొన్ననేమో ఆ అమ్మాయి ఎవరు మన విష్ణుప్రియకి అన్యాయం జరిగింది. ఈ రోజొచ్చేసి ప్రేరణకి అన్యాయం జరిగింది. బ్లెండర్ మిస్టేక్ జరిగిందని నాకనిపిస్తుంది. మీకెలా అనిపించిందన్నది నాకు తెలీదు. నా ఒపీనియన్ చెప్తున్నాను. ఈరోజు వితిక సేరొచ్చింది, పునర్నవి వచ్చింది గేమ్స్‌లో ఆడిపియడానికి. మనకు ఆ సొల్లంతా వద్దు నాకు హౌస్‌లో ఏం జరిగిన సొల్లు గురించి నేను చెప్పాలనుకోవట్లేదు. గేమ్‌లు పెట్టడం జరిగింది బిగ్ బాస్. వీళ్ళని కంటెండర్‌గా ఎన్నుకోండి అనంగానే బయట నుంచే ఆల్రెడీ వీళ్ళు వచ్చిన వాళ్ళు బయట నుంచే డిసైడ్ చేస్తారు. ఏంటిది కంటెండర్‌లు ఎవరిని ఎన్నుకోవాలనేది బయట నుంచెల్లి డిసైడ్ చేస్తారు. ఈడికొచ్చేసి ఏదో సుత్తిగా గేమ్ పెట్టేసి ఏదో ఆడిపిద్దాం, ఇది చేద్దాం అని అనుకుంటారు గానీ, బయట నుంచెల్లి గేమ్ ఎలాంటి గేమ్ ఆడిపియాలి, ఏం ఆడిపియాలని బయట నుంచెల్లి బిగ్ బాస్ చెప్పే తోలుతట్టుంది. దాని ప్రకారమే బిగ్ బాస్ కెరికే. ఎవరిని చెప్తే ఎవరిని తీసుకుంటే ఎవరిని అంటే ఎవరిని కంటెండర్‌గా తీసుకుంటే వాళ్ళు అవతల పర్సన్స్ ఎన్నుకుంటారన్నది కూడా బిగ్ బాస్‌కు కాలిక్యులేషన్ చేసుకొనే హౌస్‌లో వచ్చే వాళ్ళకి పంపించేసి చెప్పి తోలుతాడు కాబట్టి వీళ్ళు డెసిషన్ తీసుకోవడం జరుగుతది. నిన్న మన గేమ్‌లు ఆడిన నిఖిల్‌కు 3 వారాల నుంచి గేమ్‌లు రావట్లేదు పాపం. నిఖిల్‌నయితే పక్కకు పెట్టేస్తున్నారు. ప్రతిసారి నిఖిల్‌కి అన్యాయం జరుగుతుంది. బిగ్ బాస్ నిఖిల్‌ని తొక్కేస్తుండనిపిస్తుంది నాకు. నిఖిల్‌కి అన్యాయం జరుగుతుంది. హౌస్‌లో ఎక్కువ అన్యాయం జరిగిందంటే నిఖిల్‌కే. ఏం ఫుటేజ్ లేకుండా, గేమ్స్ లేకుండా, ఏయి లేకుండా తొక్కిపడేయం జరుగుతుంది. హౌస్‌లో కంటెస్టెంట్స్, బయట నుంచి వచ్చిన ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ కలిసి బిగ్ బాస్ కూడా నిఖిల్‌ని తొక్కడం జరుగుతుందని నాకనిపించింది. అదే విధంగా ఈరోజు వచ్చేసి నిఖిల్‌కి చాయిస్ ఉంటది. ఎందుకంటే ఆల్రెడీ కంటెండర్‌లుగా ఎవరయ్యిర్రు? మన రోహిణి అయింది ఫస్ట్ డే రోజు. సెకండ్ డే రోజు అవినాష్ వచ్చిండు. అవినాష్ అయిండు. అవినాష్ అయినప్పుడు కూడా నాకది కూడా అన్‌ఫెయిర్ అనిపించింది. అప్పుడు కూడా ప్రేరణకు అన్యాయం జరిగిందనిపించింది నాకైతే. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ ఏంది ఎప్పుడు క్లూ ఇయ్యని బిగ్ బాస్ క్లూ ఇయ్యడం జరిగింది. అంటే అందరికి క్లూ ఇచ్చిండు కదా! అందరికి అది ఈక్వల్‌గా చెందుతది కదా! అంటే చెందుతది కదా! అన్నప్పుడు ఇట్లా క్లూలు ఇస్తాడు అని అనుకుంటే అందరూ కూడా ఎదురు చూస్తారు కదండీ! క్లూల కోసం ఎదురు చూస్తారు కదా! ఏ గేమ్‌లో లేని క్లూలు ఇచ్చుకుంటా బిగ్ బాస్ ఎవరికి అంటే ఎవరికి పాజిటివ్‌గా ఉండేటట్టు ఇస్తుండో తెలీదు నాకైతే. ఇక్కడ ఆ అమ్మాయి 7 చేసింది. ఆ తర్వాత మిగతా వాళ్ళు 6 చేసిర్రు. ఆ తర్వాతకి అక్కనే డెసిషన్ తీసుకోవాల్సింది. అక్కడ డెసిషన్ తీసుకోనీయకుండా మళ్ళా గేమ్ ఇది 5 పెట్టు మధ్యలో అని చెప్పేసి క్లూ ఇయ్యడం జరిగింది. అవినాష్ చేయడం జరిగింది. అవినాష్ అప్పుడు అదేమంటారు ఫస్ట్ వచ్చేసిండు. అంటే సెకండ్ కంటెండర్‌గా అయిండు. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఈరోజు అంటే సెకండ్ డే రోజు ఆడినప్పుడు ఎవరెవరు ఆడిర్రు? పృథ్వీ, నబిలు, అవినాష్, ప్రేరణ ఆడింది నిన్న. మొన్నెవరు ఆడిర్రు? తేజ, గౌతమ్, రోహిణి ఇంకా ఎవరు ఆడిర్రు? విష్ణుప్రియ ఆడింది. విష్ణుప్రియకి ఆ రోజు అన్యాయం జరిగిందని నేను ఆ రోజు జెప్పాను. ఈ రోజొచ్చేసి ప్రేరణకు నిన్న అన్యాయం జరిగింది నా దృష్టిలో. ఈ రోజైతే ఇంకా పెద్దగా అన్యాయం జరిగిందని నేను చెప్పగలుగుతున్నాను. నా నా అభిప్రాయమే జెప్తున్నాను. మీకు అనిపియాలని ఏం లేదు నాలాగా. ఏంటంటే ఈ రోజొచ్చేసి ఇక ఆడని వాళ్ళున్నారు. బ్లాక్ బ్యాడ్జ్ ఎవరెవరికొచ్చింది? విష్ణుప్రియకిచ్చిర్రు. తర్వాత నబీల్‌కిచ్చిర్రు. నబీల్‌కిచ్చిన దాంట్లో ఒక న్యాయం ఉంది. ఎందుకంటే నబీల్ పాపం 2 గేమ్‌లు ఓడిపోవడం వల్ల నబీల్‌కొచ్చిందని అనుకుందాం. కానీ ఇక్కడ విష్ణుప్రియకిచ్చినప్పుడు నాకైతే బాధేసింది. ఆ అమ్మాయి ఎందుకంటే ఆల్రెడీ ఒక గేమ్ విన్ అయ్యి వచ్చినంక విష్ణుప్రియకు ఇయ్యడం అనేది నాకక్కడ రాంగ్ అనిపిచ్చింది. తేజకు ఇయ్యాల్సిందే. తేజ 2 గేములు ఓడిపోయిండు. 2 గేములు ఓడిపోయిన తేజకియ్యకుండా ఒక గేమ్ గెలిచినటువంటి విష్ణుప్రియకి ఇయ్యడం అనేది అన్యాయం అనిపిచ్చింది. బ్లెండర్ అనిపిచ్చింది అప్పుడు. ఇక్కడొచ్చేసి గౌతమ్ మళ్ళీ ఈరోజు వీళ్ళొచ్చేసిర్రు గదా! గౌతమ్‌ను, నిఖిల్‌ని ఎన్నుకోవడం జరిగింది. ఇదేంటంటే ఫిజికల్ గేమ్‌లు అంటే ఫిజికల్ గేములు కొంచెం స్ట్రాంగ్ ఉన్న పర్సన్సే ఆడాలని జెప్పేసి ఏం జేసిర్రు బిగ్ బాస్ చెప్పడం జరిగింది. వాళ్ళొచ్చి ఎన్నుకోవడం జరిగింది. గౌతమ్‌ను మన నిఖిల్‌ని ఎన్నుకోవడం జరిగింది. నిఖిల్‌ని ఎన్నుకోవడం వల్ల నిఖిల్ ఏం జేసిండు అపోనెంట్‌గా స్ట్రాంగ్‌గా ఉన్నటువంటి పర్సన్స్‌లలో ఎవరిని నాకు కావాల్సింది పృథ్వీ అయినా పర్లేదు, తేజ అయినా పర్లేదురా అని జెప్పేసి మన నిఖిల్ అనడం జరిగింది. గౌతమ్ వచ్చేసి ప్రేరణ అమ్మాయి వుమెన్స్‌లలో స్ట్రాంగ్ గదా! నేను ప్రేరణ తీసుకుంటున్నా అని జెప్పేసి అనడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ పృథ్వీని ఆల్రెడీ ఎన్నుకున్నాడు నిఖిలు. ఇక్కడ మళ్ళా తేజని ఎన్నుకుంటే బాగుండదు గదా! నిన్న తేజనే కంటెండర్‌గా గౌతమ్‌ను, రోహిణి ఇద్దరిని కంటెండర్‌లుగా పెడితే తేజని తీసుకోవడానికి కారణం మన గౌతము.
మళ్ళీ ఇప్పుడు కూడా తేజని తీసుకుంటే అన్‌ఫెయిర్ అయితది గదా! గౌతమ్‌కి అన్యాయం జరుగుతది గదా! అంటే ఏమంటారు గౌతమ్‌ని అందరూ బయాస్డ్‌గా ఉన్నాడు గౌతము. వాళ్ళ ఫ్రెండ్స్‌ని ముందుకు పుష్ చేస్తున్నా అని చెప్పేసి గౌతమ్ కూడా బ్యాడ్ ఒస్తది గదా! గౌతమ్ తీసుకున్న డెసిషన్ 100% కరెక్ట్. చాలా బాగా ఆలోచించి తీసుకున్నాడు అనిపించింది. ఎందుకంటే ప్రేరణ తీసుకోవడం కరెక్ట్. ఎందుకంటే తేజని ఎన్ని సార్లు తేజని తీసుకుంటాడు? తీసుకున్న చెప్పంగానే అనౌన్స్‌మెంట్ చేసుకోంగానే ఎవరి డెసిషను అని అడిగిండు. అంటే నాకు పృథ్వీని తీసుకోవాలని నిఖిల్ అన్నాడు. నేననుకున్నా నిన్ను పృథ్వీలో ఇద్దరిట్లో ఎవరైనా తీసుకుందాం అనుకున్నా. తర్వాత పృథ్వీని తీసుకోవడం బెటర్ ఏమో అని అనుకున్నా. నా మరి ప్రేరణ తీసుకున్న ఓళ్ళంటే గౌతమ్‌దని చెప్పిండు. గౌతమ్‌ది ప్రేరణ తీసుకోవడం డెసిషను చూసినవా మేడం చూసిర్రు గదా! ఇగో ఇట్లుంటది బయాస్డ్‌గా అనేది ఇట్లా ఉంటది. ఇగో ఫ్రెండ్ ఇట్లా ఫ్రెండ్ అని అనుకుంటాం ఇట్లనే ఉంటదని చెప్పేసి ఆడంటుండు. అట్లా అననవసరం లేదు. నీకు అట్టయితమేమో గానీ నువ్వు ఆల్రెడీ 2 గేములు ఓడిపోయి వచ్చినవు. ఈ అమ్మాయి 2 సార్ల సెకండొచ్చింది. ఆ అబ్బాయి గూడా 2 సార్ల థర్డొచ్చిండు. ఎవరు పృథ్వీ. వాళ్ళని తీసుకోవడం న్యాయం ఉన్నది గదా! అని చెప్పేసి వాళ్ళు తీసుకున్నారు. అక్కడ వాళ్ళు తీసుకున్న డెసిషన్‌కి ఈయన రాంగ్ అనడం ఏందో సింపతి కోసం అయితే అప్పుడప్పుడు నాకనిపిస్తుంది తేజ హౌస్‌లో సింపతి గేమ్ బాగా ఆడుతున్నాడు అనిపిస్తుంది. మీకెలా అనిపించిందో నాకు తెలీదు గానీ, హౌస్‌లో అక్కడక్కడ కూర్చొని సింపతి కోసమే కెమెరాల ముందు కూర్చొని కెమెరా చూస్తేనే తెలుసు తేజకి బాగా ఎరికే. ఒక్కొక్కరు గేమ్‌ను క్యాలిక్యులేషన్ చేయడం ఆయనకు బాగా ఎరుక. హౌస్‌లో ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నారో గూడా అందరికంటే ఎక్కువ క్యాలిక్యులేషన్ చేసేది మాత్రం తేజనే. అంత మైండ్ కలిగినటువంటి తేజ ఎమ్మటే గౌతమ్‌ను అపార్థం చేసుకుంటాడు. గౌతమ్ అపార్థం చేసేసుకొని గౌతమ్ గాడు ఇట్లనే చేస్తాడు అని అంటాడు. ఒక ఫ్రెండ్ అని చూడకుండా గూడా అలా మాట్లాడుతా ఉంటాడు. అదైతే నాకైతే తేజని చూస్తే మస్తు కోపమొచ్చింది. అది కరెక్ట్ కాదనిపించింది. తర్వాత గేమ్‌లు స్టార్ట్ అయినాయండి. గేమ్‌లు స్టార్ట్ అయినాక ఏం గేమ్ అంటే ఒక రోప్ ఉంటది. అంటే జారుడు బల్ల లాగుంటది. దానికొక రోప్ ఏలాడి ఉంటది. కింద టబ్ లాగుంటది. దాంట్లో ఏం వాటర్? సబ్బు వాటర్. అంటే మన డెటాల్ వాటర్స్ పోసుంటది. ఏదో ఒక లిక్విడ్ వాటర్, సబ్బు లాంటి వాటర్ కలిపి ఉంటదన్నట్టు. అది జారుతది. అదెక్కినప్పుడు. అక్కడ బుట్టలుంటాయి. చేపలు పట్టే బుట్టల్లాగా కడ్డీలకు వేలాడుంటాయి వలలు. ఏం జేయాలి ఇక్కడి నుంచెల్లి ఇప్పుడు అక్కడ వాటి పైన ఆ జారుడు బల్ల పైన కొన్ని ఆహ్, ఏది ఆహ్, కాయిన్స్ లాగా ఏమంటారు వాటిని? క్యారమ్ బోర్డ్ కాయిన్‌లాగా పెద్ద పెద్దటియి ఉండేయన్నట్టు. వాటిని ఏం చేయాలి కలెక్షన్ చేసేసుకోవాలి. ఎక్కువ ఎవరు కలెక్షన్ చేసుకొని అక్కడ ఉరికి ఆ బుట్టలో ఏయడం అనేది గేమ్ అన్నట్టు. అయితే ఇప్పుడు వెళ్తున్నప్పుడు గేమ్ ఏంటిదంటే ఆ టబ్‌లోకి ఆ 2 కాళ్ళు పెట్టేసి ఆ రూపం పట్టుకొని పైకెళ్ళేసి అక్కడ ఉన్నటువంటి వాటిని తీయాలంటే ఆ అమ్మాయి ప్రేరణ అబ్బాయిలతో సమానంగా బాగా ఆడింది. వచ్చింది. ఏస్తున్నప్పుడు అమ్మాయి ఏసే విధానంలో ఎక్కువ ఏయలేకపోవడం జరిగింది. ఆడికి ట్రై చేసి 5 పడినాయి. పడిన వెంటనే మళ్ళా పోయింది తెచ్చుకుంది. ఏస్తున్నప్పుడు పృథ్వీకి క్యాచ్ పట్టేసి, ఆ పృథ్వీ దాంట్లో ఏసుకోవడం జరుగుతుంది. పృథ్వీ 2 సార్ల అది వాటర్‌లో పెట్టకుండా డైరెక్ట్ ఎళ్ళిండంట. ఈ సంచాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు కరెక్ట్ ప్రాపర్‌లీగా డెసిషన్ తీసుకోవడం రాలేదు. చెప్పడం జరగలేదు. ఏందంటే ఫస్ట్ నుంచెల్లే రోప్ పట్టుకొని ఎళ్ళాలనేది ఆడ ఎక్కువ మెన్షన్ చేయలేదు. రోప్ పట్టుకొని ఎళ్ళాలని చెప్పి అనంగానే పృథ్వీ ఏం చేసిండు రావడం రావడం 2 బ్రేక్ ఉరికడం అట్లా ఎళ్ళేసిండు. తాడు పట్టుకొని ఎళ్ళాలనే ఆలోచన లేకుండా. అంటే స్వతహాగా ఎళ్దామని ఎళ్ళిండు. మధ్యలో తాడందుకొని పైకెళ్ళి తెచ్చేసుకున్నాడు. పృథ్వీ అందరికంటే ఫాస్ట్ చేసిండు. నిఖిల్ కంటే కూడా పృథ్వీ ఇయ్యాల చాలా ఫాస్ట్ చేసిండండి. నాకు బాధేసింది. పృథ్వీకి ఎక్కడ అన్యాయం జరుగుతుంటది. చివరి వరకు వస్తుంటాడు. సంచాలకుల డెసిషన్ వల్లనే అన్యాయం జరుగుతుందనిపిస్తుంది. పృథ్వీని ఈ సంచాలకులు ఏందో తెలీదు గానీ, పృథ్వీని చివరికొచ్చినాక తీసి పడేత్తారు. పృథ్వీ ఇయాల మస్తు ఎఫర్ట్ పెట్టిండు. అందరికంటే ఎక్కువ 10 ఏసేసిండు. ఆయన రింగ్స్ లాగా 10 తీసుకొచ్చేసిండు. ఏయడం జరిగింది. నిఖిల్ 9 ఏస్తే పృథ్వీ 10 ఏసిండు. తర్వాతొచ్చేసి గౌతమును, మన ప్రేరణ ఇద్దరు 5, 5 ఏయడం జరిగింది. 5, 5 ఏసిన తర్వాత ఇక్కడేం జరిగింది? పృథ్వీ బయట కాలు పెట్టిండు ఒక్కసారి అని చెప్పేసి ప్రేరణ కూడా అనడం జరిగింది. పృథ్వీ అని మెన్షన్ చేయలేదు. ఎవరో ఒకళ్ళు బయట కాలు పెట్టినట్టు అనిపించింది. మీరు చూసిర్రా అని అడగడం జరిగింది. అప్పుడు వీళ్ళు అనుకున్నారు కదా! అంతా బానే పెట్టినట్టు అనిపించి అందరూ మంచిగానే పెట్టిర్రు. పృథ్వీ ఒక్కసారి పెట్టినట్టుందని అని ఏం చేసిర్రు? పృథ్వీ దాంట్లో నుంచి ఒకటి తీసిర్రు. ఒకటి తీసినప్పుడు ఆలోచించండి. పృథ్వీ దాంట్లో నుండి ఒకటి నువ్వు రింగ్ తీసి బయటకేసినప్పుడు ఇప్పుడు అవతల ఉన్నటువంటి నిఖిల్‌కి 9, పృథ్వీకి 9 ఉంటాయి. అప్పుడు ఇద్దరు ఏమైతారు? ఇద్దరు ఈక్వల్‌గానే తీసుకోవాలి గదా! ఇద్దరు ఈక్వల్. అలాంటప్పుడు నువ్వు ఈక్వల్ అనాలే. దాని తర్వాతొచ్చేసి ఇటువైపు ప్రేరణ ఏం చేసింది? ప్రేరణ ముందేసిందా? ఓళ్ళు ముందేసిర్రా అని ఆలోచించినాక ప్రేరణ ఆరోది తీసుకొచ్చి ఏసినప్పుడు అప్పటికల్లా మన ఆరో దానికి ఎవరు గౌతమ్ ఎళ్ళిండు. గౌతమ్ ఎళ్తే అప్పటి వరకు రింగ్స్ పైన లేవు అవి. లేకపోవడం వల్ల గౌతమ్ రిటర్న్ రావడం జరిగింది. ఆరోది ఏస్తున్న టైంలో పృథ్వీ పట్టేసుకొని తన దాంట్లో ఏసుకున్నాడు. అంటే ఆరోది ఆల్రెడీ మన ప్రేరణ చేతిలో ఉండిపోయింది. దానికి ఏం చేసిర్రు? ఓకే. ఆరు తెచ్చింది కదా ప్రేరణ అని చెప్పేసి ప్రేరణను థర్డ్ పొజిషన్‌లో పెట్టిర్రు. థర్డ్ పొజిషన్‌లో గుర్తుపెట్టుకోండి. థర్డ్ పొజిషన్‌లో ప్రేరణను పెట్టిర్రు. ఫస్ట్ పొజిషన్‌లో నిఖిల్ పెట్టడం జరిగింది. ఎందుకంటే పృథ్వీ తీసుకొచ్చి ఇది ఫౌల్ ఆడిండని చెప్పేసి పృథ్వీనేమో సెకండ్ పెట్టిర్రు. సెకండ్ పెట్టినప్పుడు ఆల్రెడీ పృథ్వీ తప్పు చేసినందుకు ఒకటి తీసిర్రు గదండీ! తీసినప్పుడు ఏమైనాయి? పృథ్వీకి 9 అయినాయి. మన నిఖిల్‌కి 9 అయినప్పుడు ఇద్దరు ఈక్వల్ అని చెప్పాల్సింది పోయి నిఖిల్ తప్పు చేయకుండా బాగా కరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా ఆడిండు. గేమ్ కరెక్ట్‌గా ఆడిండని చెప్పేసి నిఖిల్‌ని విన్నర్ చేసింది. దాని తర్వాతొచ్చేసి పృథ్వీని సెకండ్ ఇచ్చేసిర్రు. ఆ! ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడ పృథ్వీకి అన్యాయం జరిగింది. అప్పుడు ఆయనకు మీరు తప్పు చేసిర్రని చెప్పేసి ఒకటి తీసినప్పుడు
అది ఇది సమానం అయితది గదా! అని మా ఇష్టం మేము 10 అనేది ఇస్తామంటే, తీసుకోండి 10 అప్పుడు 10 తీసేస్తానని తప్పు చేసిండు పృథ్వీ 10 తీసేస్తాను, నాలుగో స్థానంలో పెడతానని చెప్పుకోవాలి. నువ్వు పృథ్వీ తప్పు చేసిండని చెప్పేసి ఒకటి తీసేసినప్పుడు 2 సమానం అయినప్పుడు ఈక్వల్ ఉన్నారని చెప్పాల్సింది పోయి, నిఖిల్ విన్నర్ చేయడం జరిగింది. నిఖిల్ ఒక తప్పు చేయలేదని చెప్పేసి నిఖిల్ విన్నర్ చెప్తావు. ఇక్కడికొచ్చేసేమో ప్రేరణను థర్డ్ పొజిషన్ అని చెప్పేసి అన్నావు. అనౌన్స్‌మెంట్ చేసేసినావు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ రెండో మన మధ్యలో ఒక ఏదో ఇగ కామెడీ ఎప్పుడు ఉంటది కదా! భార్యాభర్తల కామెడీ తప్ప వీళ్ళు ఏ కామెడీ చేయరు హౌస్‌లో. భార్యాభర్తల టాపిక్ మీద కామెడీ చేస్తా ఉంటారు. ఏదో భార్యాభర్తలు అంటారు కామెడీ చేయడం జరుగుతది. అదైతే నాకైతే నవ్వొచ్చినట్టు అనిపియలేదు. ఏదో చిల్లీగానే అనిపించింది. వీళ్ళు ఎందుకంటే జబర్దస్త్ చూసే తెలవదు. వీళ్ళది కామెడీ అంత పండినట్టు అనిపించట్లేదు. ఇక కామెడీ జరిగింది. దాని తర్వాత మళ్ళా టాస్క్ పెట్టడం జరిగింది. టాస్క్ వచ్చేసి అన్ని మొలలుంటాయి. మొలల పైన ఒక బాల్ ఇసిరేయాలి. ఆ మొలల మధ్య నుంచి బాల్ ఉరుకొచ్చి కింద పడుతుంటది. మనం పైకేస్తా ఉండాలి. వీళ్ళు ఈ లోపల క్యూబ్ సెట్ చేయాలి. ఆహ్, ఆహ్, ఏది ఇన్ఫినిటీ క్యూబ్ అంటే క్యూబ్ సెట్ చేయాల్సుంటదన్నట్టు. దాన్ని సెట్ చేసే విధానంలో నిఖిల్‌కొచ్చేసి తక్కువుంటాయన్నట్టు మొలలు. తక్కువ మొలలుంటాయి. దాని తర్వాత ఎక్కువ పెద్దది క్యూబ్ పెద్ద టేబుల్ ఎవరిదంటే సెకండ్ పెద్ద టేబులొచ్చేసి మన పృథ్వీది. థర్డ్ పెద్ద టేబులొచ్చేసి గౌతమ్‌ది. అంటే గౌతమ్‌ది ఎట్లా గౌతమ్‌ది అంటే ఆడ 3 టేబుల్ పెట్టినాయన్నట్టు. 3 టేబుల్ పెట్టినాక వీళ్ళు నలుగురు గెలిచిర్రు గదా! నలుగురు గెలిచినప్పుడు బిగ్ బాస్ ఏం చేసిండు, మూడే టేబుల్ ఉన్నాయి. మూడిట్లో ఒకళ్ళకి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చేసి అంటే టాస్క్ నుంచి తప్పిచ్చేసి ముగ్గురిని ఆడనివ్వని చెప్పేసి బిగ్ బాస్ వాళ్ళకి చెప్పడం జరిగింది. అప్పుడు ఎవరిని తీసేయాలో చెప్పండి. సెకండ్ ఆటకి ఇది. సెకండ్ ఆటకి 3 బెంచులున్నాక, ఆ 3 బెంచులలో ఆడాల్సుంటది. ముగ్గురే ఆడాల్సుంటది టాస్క్‌ను. ఒకళ్ళని అన్నప్పుడు ఎవరిని తప్పిస్తారు మీరు ఆలోచించండి. లాస్ట్ వచ్చినోళ్ళని తప్పిస్తారా? మూడో ప్లేస్‌లో ఉన్నోళ్ళని తప్పిస్తారా? రెండో ప్లేస్‌లో ఉన్నోళ్ళని తప్పిస్తారా? ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నోళ్ళని తప్పిస్తారా? అంటే దీని ఉద్దేశ్యం ఏంది లాస్ట్‌లో వచ్చినోళ్ళని తప్పియాల్సిందే గదా! అప్పుడేం జేసిర్రు? మూడో ప్లేస్‌లో ఉన్నటువంటి ప్రేరణ తప్పియడం జరిగింది. ఎందుకంటే ప్రేరణ క్యాచ్ పెట్టింది ఒక దగ్గర. క్యాచ్ పెట్టినప్పుడు పృథ్వీకిచ్చేసింది మళ్ళీ ఎమ్మటే. తప్పని చెప్పేసి అనంగా పృథ్వీకిచ్చేసింది. అంటే ప్రేరణ క్యాచ్ పెట్టడం జరిగిందని చెప్పేసి అని తీసేయడం జరిగింది. ప్రేరణ క్యాచ్ పెట్టినప్పుడు ఆ ప్రేరణను ఆడ క్యాచ్ పెట్టినావు. నీకు మూడో స్థానం ఇయ్యను. నీకు నాలుగో స్థానం ఇత్తా అని చెప్పేసి అక్కడ ఆటలు ఎందుకు ఆడలేకపోయారు వాళ్ళు? మూడో స్థ ఆటల్లో మూడో స్థానంలో నిలబెడతావు. ఈడికొచ్చేసి నువ్వు ఆటలో క్యాచ్ పెట్టినావని చెప్పేసి తీసేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? అప్పుడు నువ్వెవరికి ఇయ్యాల్సింది? నాలుగో స్థానంలో వచ్చినట్టు గౌతమ్‌కి ఇయ్యాల్సిందది. గౌతమ్‌కి ఇయ్యకుండా ప్రేరణను ఆటల నుంచి ఎదురిగిచ్చి బ్యాక్ బ్యాట్ చేయడం అనేది నాకు రాంగ్ డెసిషన్ అనిపించింది. వితికాను పునర్నవి ఇద్దరొచ్చేసి అలా ఏమంటారు బ్రెయిన్‌తోని ఆలోచించిర్రా లేదా అనిపించింది. ఉత్తగా ఫౌల్ గేమ్ లాగా ఆడిపిచ్చిపోయిర్రు అనిపించింది. తుస్సు అనిపించింది నాకైతే. ఇదైతే కరెక్ట్ డెసిషన్ గాదు. ఇక గేమ్ స్టార్ట్ అయింది. గేమ్ స్టార్ట్ అయినాక నిఖిల్ వితిన్ సెకండ్‌లలో నిఖిల్ పెట్టేసిండు. దాని తర్వాత వచ్చేసి గౌతమ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత మన పృథ్వీ పెట్టలేదు. ఈ విధంగా మన నిఖిల్ విన్ అవ్వడం జరిగింది. దీంట్లో ఎవరు కరెక్ట్ అనిపించింది? అంటే వీరిని సంచాలకుల డెసిషన్ కరెక్ట్ అనిపించిందా? రాంగ్ అనిపించిందా? అని కామెంట్ చేయండి. బిగ్ బాస్ తీసుకున్న డెసిషన్‌ల వల్ల బిగ్ బాస్ తీసుకొచ్చి బయట కంటెస్టెంట్స్‌ని తీసుకొచ్చి తొక్కియడం వాళ్ళ హౌస్ మేట్స్‌లను ఆడున్నటువంటి కంటెస్టెంట్స్ తొక్కియడం అనేది నాకైతే అన్‌ఫెయిర్ అనిపిస్తుంది. బయట నుంచెల్లి తీసుకొస్తావు, నామినేషన్ చేపిస్తావు, బయట నుంచెల్లి తీసుకొస్తావు, టికెట్ పినాలే. ఇది మామూలు విషయమా? వీకర్‌లు టాప్‌లోకెళ్ళే అవకాశాలొస్తున్నాయి. వీకర్‌లు టాప్‌లోకెళ్తారు. వీళ్ళు తీసుకునే డెసిషన్‌ల వల్ల వీకర్స్ టాప్‌లోకెళ్తున్నారు గదా! నువ్వు తీసుకునే డెసిషన్‌లేంటి? ఆడ పాపం మొన్ననేమో అమ్మాయి విష్ణుప్రియకు, ఇయాలనేమో ప్రేరణకు. ఈ విధంగా మోసాలు జరుగుతుంటే బిగ్ బాస్ మరి ఏంటి ఎవరికి బయాస్‌డ్‌గా ఉన్నాడో అనిపిస్తుంది నాకర్థం కావట్లే. వీళ్ళను తెలివి తక్కువ వాళ్ళని తీసుకొచ్చి సంచాలకులు పెట్టడం ఏందో నాకనిపించింది నాకైతే. మీకెలా అనిపించిందనేది కామెంట్ చేయండి. ఇదే అండి నా రివ్యూ. మీరు ఏమనుకున్నా పర్లేదు, ఇలా మాట్లాడుతుందనుకున్నా పర్లేదు. నాకు అనిపించింది చెప్తున్నా. ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పొచ్చు గదా! సంచాలకులుగున్నారు. వాళ్ళ ఒపీనియన్ చెప్పేసి ఎళ్ళిపోయారు. ఇది నా ఒపీనియన్. ఒక ఆడియన్‌గా నా ఒపీనియన్ నేను చెప్పేసాను. ఇది. మీరెవరు ఈ సంచాలకులకు వచ్చినట్టు విత్తికను పునర్నవి కరెక్ట్ చేసిందా లేదా? ఇప్పుడు బిగ్ బాస్ తీసుకున్న డెసిషన్‌ల వల్ల ఎవరికి అన్యాయం జరుగుతుందనేది కామెంట్ చేయండి. ఇది రేపు అయితే టికెట్ ఫినాలే టాస్క్‌లన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఎవరినైనా కంటెండర్‌లు చేసిర్రా లేదన్నది నేను రేపు ఎర్లీ మార్నింగ్ అప్డేట్ ఇస్తా. లేకపోతే మాత్రము నేను నా పోల్స్‌లో చెప్తున్నా అండి. అందరికన్నా ముందుగా పోల్ పెడుతున్నా చూడండి. ఏదైనా నాకు అప్డేట్ రాగానే పోల్‌లో నేను అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అది పోల్ చెక్ చేసుకోండి ఒకసారి. ఇది నా రివ్యూ అండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. అందరికి గుడ్ నైట్.